హే నమస్తే మామ, ఎట్లున్నారు? ఇప్పుడే పెద్ద మూవీ చూసి వచ్చిన ప్రీమియర్ షో. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒకటి చెప్పాలి. ఇట్లాంటి పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న మూవీస్ లో కొన్ని సీన్స్, కొన్ని సీక్వెన్సెస్ కొంచెం బాగుండేటట్టు పెడితే బాగుంటది. చాలా వల్గర్గా ఉంది. హీరోయిన్ సీక్వెన్సెస్ చాలా వల్గర్గా ఉన్నాయి. అట్లా చూపించిన అవసరం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ అండ్ ఫ్యామిలీస్ వచ్చే మూవీ ఇది. చాలా వల్గర్గా చూపించిండ్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో రామ్ చరణ్ పాజిటివ్ అండ్ మన జగపతి బాబు గారు అండ్ శివరాజ్ కుమార్ గారు అండ్ ఈయన ఎందుకో మున్నాబాయిని ఆయన ఎందుకు పెట్టినరో తెలియదు. చాలా పెద్ద కాస్ట్ ఉంది. అందరిని ఎందుకు పెట్టినరో తెలియదు. సత్యాన్ని కూడా ఎందుకు పెట్టినరో తెలియదు. కనీసం మన మహేష్ ఉంటారు కదా, ఆయన ఏవో రెండుసార్లు ఏడుతాడు. ఆయన ఎమోషన్ కొంచెం మండిందేమో అనిపిస్తుంది. కానీ సినిమాలో ఎమోషన్ లేదు. ఎందుకంటే సినిమాలో స్టోరీయే లేదు, సినిమానే లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇక జాహ్నవి కపూర్ వస్తుంది. జాహ్నవి కపూర్ ఆ సీన్స్, వాల్గర్ సీన్స్ ఉంటాయి. దాని తర్వాత అసలు ఊర్లో ఏం జరుగుతుంది, అసలు ఊరు ఎక్కడ ఉంటుంది, ఊరు ఎక్కడే ఉంటుంది, కొండ కింద ఉంటుంది. ఆ ఊరికి ఒక పేరు ఉండదు, ఆ ఊర్లో ట్రైన్ ఆగదు, ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండదు. అట్లాంటి ఊర్లో రామ్ చరణ్ ఏం చేస్తాడు, ఎక్కడెక్కడో పనులు చేసుకుంటా ఉంటాడు ఆయన. సో అట్లాంటి సీక్వెన్స్ లో ఇంటర్వెల్ బ్యాంక్ లో కాన్ఫ్లిక్ట్ పెడతాడు. అసలు ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఎందుకైతుంది, ఏంటి, అసలు మనకేం తెలియదు. సినిమానే బాగాలేదు. సో ఇట్లాంటి సినిమాలో కొంచెం ఎమోషన్ ఉండాలి. కానీ మూడు ఉంటాయి చూసినావా, మూడు ప్లేస్ పెట్టిండు. ఒకటి క్రికెట్, ఒకటి మన కుస్తీ, ఇంకోటి రన్నింగ్. ఆ క్రికెట్ నుంచి కుస్తీకి ఎట్లా మారుతాడు, కుస్తీ నుంచి రన్నింగ్ అయితే తొందరగా మారిపోతాడు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి శివరాజ్ కుమార్ ఇక కుస్తీలో దిగుతారు. కుస్తీలో ఒక లాజికల్ సీన్ ఉంటుంది. దాని నుంచి ఆయన నేషనల్స్కి వెళ్తాడు. ఎప్పుడో 90s లో జరిగే ఇది కాబట్టి అది కొంచెం లాజికల్ గా అనిపిస్తుంది. బట్ నీకు సినిమాలో మ్యాజిక్ ఏం తెలుసా, నీకు ఎమోషన్ తగలదు, సీక్వెన్సెస్ ఉండవు, స్క్రీన్ ప్లే ఉండదు, ఏం ఉండదు. ఏం లేకుండా జాగ్రత్తగా చేసుకున్నారు. సినిమాలో హీరో ఉన్నా సరే హీరోకి ఎలివేషన్లు పడ్డా మనకి ఎలివేషన్ లెక్క కనిపించదు. అండ్ సినిమాలో మరీ దారుణమైన సీన్ ఏం తెలుసా, నేషనల్స్ కి అట్లా జప్పని వెళ్ళిపోతాడు. రామ్ చరణ్ నేషనల్స్ కి అట్లా జప్పని వెళ్ళిపోతాడు. ఎట్లా తీసుకుపోయిండు, నేషనల్స్ కి వెళ్ళినాక ఆయన గెలుతాడు. ఓకే, గెలుతాడని మనకు తెలుసు. కానీ గెలిచినాక దేశం గురించి మాట్లాడతాడు. కానీ సినిమా నుంచి బయటకు వచ్చేసరికి చాలా ఎమోషన్ అయ్యి చాలా బాధపడుకుంటూ వస్తారని చెప్పినావు కదా. లేదు, ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ ఉంటాడు ఈ సినిమా నుంచి బయటకు వచ్చి. ఎందుకు తెలుసా, ఏం లేదు అక్కడ. అండ్ ఏం తీయలేదు అక్కడ, ఏం చూపిలేదు అక్కడ. మీరు పోతే మీ డబ్బులు ఒక తప్ప ఏం లేదు. నా పర్సనల్ ఒపీనియన్ అంటే సినిమా ఓటీటీలో వస్తే చూడండి. బై.